ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरि ओम तत्सत्। ओम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 67, 68 రెండు కలిసి ఉంటాయి. వర్షాస్వంభ ప్రసూయాతుం కూపే గురు నిర్జరే పయః క్షారం గ్రీష్మేనైవతు शुष्के माधुर्यं भजति तत्राम्बः तद्वद् विषयोद्रिक्तं तमप्रदानम् असह कल्कलुषं तस्मिन् विराग शुष्के शनकैराविर्भवेत् सत्वं वर्षासु अम्भः प्रचयात् कूपे गुरु निर्जरे पयः क्षारं ग्रीष्मेण एवतु शुष्के माधुर्यं भजति तत्र अम्बः तद्वत् विषयोः रिक्तं तद्वद्विषय उद्रिक्तं
తమః ప్రధానం మనః కలుషం తస్మిన్ విరాగ శుష్కే శనకైః ఆవిర్భవేత్తు సత్వం శనకైః ఆవిర్భవేత్తు సత్వం. ఇప్పుడు ఈ మనోనిగ్రహ ప్రకరణంలో ఒక ఉదాహరణ ఇచ్చి మనస్సును కూడా ఆ విధంగా మనం నిగ్రహించుకోవాలనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, వర్షాసు అంబః ప్రచయాత్. ఆ వర్షాకాలంలో బాగా వర్షం పడినందువల్ల జలం మనకి ఎలాగా విపులముగా ఎక్కువగా తాండవిస్తూ ఉంటుంటుంది. ఎక్కడ పడితే అక్కడే. ప్రచయాత్ అంటే వృద్ధిర్భవతి, ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగని గురుకూపే, మరి ఎప్పుడైతే వర్షం ఎక్కువగా పడుతూ ఉన్నదో కూపే అక్కడ ఏమవుతుంది, మనం ఎంతో తాడు కట్టుకొని వేసుకునే వాళ్ళం. ఈ వర్షాకాలం వస్తే ఏమైపోయాయి, ఇలా ముంచుకొని తీసుకున్నంత తేలిగ్గా వచ్చేస్తుంది. ఈ తోడుకున్నోళ్ళకి ఆ సుఖం అనమాట. వర్షాకాలం వస్తే అప్పుడు జాండ తాడు చాలు, అప్పుడైతే మొత్తం 3 తాడులు కొన్న చాలదు. అందుచేత ఆ విధంగా ఇక గురు నిర్జరేపయ, మరి ఇలాగనే ఓ పెద్ద సెలయేళ్ళు కానీ తటాకాలు కానీ నదులు కానీ అన్నీ వస్తూనే ఉంటుంటాయి. అయితే ఆ సమయంలో ఎలా ఉంటుంది పరిస్థితి అని ఆ యొక్క నీటి యొక్క రుచి చెప్తున్నాడు. క్షారం, నీరు ఎలా ఉంటుందంటే ఉప్పు అన్నమాట. నీరు ఉప్పగా ఉంటుంది. వర్షాకాలం ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, తీగ ఉండమంటే ఉండదు. అదే గ్రీష్మేనైవత్ శుష్కే, ఇక గ్రీష్మకాలం వచ్చేసింది, గ్రీష్మ ఋతువు. ఎండాకాలం వచ్చేసింది. ఆ ఎండాకాలం వస్తే ఏమైపోతుంది, ఎక్కడక్కడ చక్కగా అంత ప్రళయంగా ఉండేట్టు ఎక్కడ ఉండదు. ఈ బావులు కూడా అడుక్కుపోతాయి, అర్థమైంది కదా. మళ్ళీ తాడు కూడా అప్పుడు మళ్ళీ 2-3 తాడులు కట్టుకోవాలి, అర్థమైంది. ఇక ఆ నీరు ఎలాగుంటుంది, మాధుర్యం భజతి, అది చక్కగా మాధుర్యంగా ఉంటుందన్నమాట. ఎక్కువ వర్షం పడేటప్పుడు ఎలాగైతే నీరు ఉప్పుగా ఉంటుందో, వర్షాకాలం పోయి ఎండాకాలం వచ్చి నీరు అదంతా 3 వంతులు 4 వంతులు శుష్కించిపోతే అప్పుడు ఎలాగుంటుంది, అక్కడ మాధుర్యం తత్ర అంబః, తత్ర యస్మిన్ స్థలే జలం అధికం ప్రథమం భవతి అనంతరం న్యూనం భవతి తత్రైవ. ఎక్కడైతే మొట్టమొదటి ఎక్కువ జలం ఉందో అర్థమైందా, తర్వాత తక్కువ జలం ఉందో అది తత్ర, ఆయా స్థలాలలో అంబః, అంబః అంటే జలము, మాధుర్యం భజతి మధురంగా ఉంటున్నది. అలాగని తద్వత్తు, ఆ ప్రకారం తద్వత్ అంటే యథా నీరు వర్షాకాలంలో ఎక్కువై ఉప్పుగా ఉండి అది ఎండాకాలంలో తగ్గి మధురంగా ఉంటుందో తద్వత్తు అది అన్నమాట. ఆ ప్రకారముగా విషయోద్రిక్తం తమః ప్రధానం మనః కలుషం, మనః కలుషం భవతి అధ్యాహారం. కాబట్టి ఈ విధముగా ఎలాగా తద్వత్తు విషయ ఉద్రిక్తం, ఇక విషయాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఈ మనస్సు ఏమవుతుంది, మనకి స్వాధీనంలో ఉండదన్నమాట. అప్పుడు మనస్సుకి అన్ని విషయాలతో బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది తమస్సు, బరువు ఎక్కువ అవుతుంది. బరువు ఎక్కువైపోయిందంటే మరి ఎందులో ఉంటే అందులోనే ఉండడం. కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేమన్నమాట. అందుకే తేలిగ్గా ఉంటే గబాన్ని లేవచ్చు, గబాన్ని కూర్చోవచ్చు. మరి ఈ విధముగా తమ ప్రధానం, అక్కడ ఏమవుతుంది, ఇక ఆలస్యం ప్రధానం, ఇక అజ్ఞానం ప్రధానం. ఆలస్యం
అమృతం కూడా విషమైపోతుందట. అందుచేత తద్వత్ విషయో ఉద్రిక్తం, ఇక విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఉద్రిక్తంగా తయారై మనస్సు అందులో ఎక్కడైతే ఎలాగ ఎక్కువ వర్షం పడుతూ ఉందో ఆ వర్షంలో అది ఉప్పగా ఉంటుందో, దీనికి విషయాలు ఎక్కువైనప్పుడు దీనికి రజస్తమ మాలిన్యమే కానీ సత్వగుణ మాలిన్యము దొరకదనమాట. అందుచే తమస్సు వచ్చిందంటే తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత అది చెప్తాడు. అందుచేత మనసు కలుషితం అయిపోతూ ఉన్నది. ఆ నీళ్ళు ఎలా కలుషితం అయిపోయి ఉప్పుగా ఉంటుందో ఈ మనస్సు ఇలాగా ఉద్రిక్తమైన వర్షంలాగా విషయాలన్నీ వచ్చి కూర్చుంటుంటే ఇది కలుషితం అయిపోదు. తస్మిన్ ఎప్పుడైతే తస్మిన్ ఆ యొక్క అంటే విరాగ శుష్కే తస్మిన్ విరాగ శుష్కే తస్మిన్ సతీ తస్మిన్ విరాగ శుష్కే సతీ తింటారు అటు అన్వయం చేసుకోవచ్చు. విరాగ శుష్కే ఇది ఎప్పుడయ్యా శుష్కము అక్కడంటే గ్రీష్మేణ ఇవత్ శుష్కే అది గ్రీష్మకాలంలో ఎండాకాలంలోనే శుష్కించిపోతుంది. ఇక్కడ ఏమిటి దీనికి శుష్కం? ఇంతకుముందు ఏమిటి విషయోద్రిక్తం అది రాగయుక్తం. ఇప్పుడు ఇక్కడ విరాగం విరాగం శుష్కే అంటే విరాగముతో వైరాగ్యముతో ఈ మనస్సు ఎప్పుడైతే విషయాల నుంచి శుష్క అంటే ఎండింపబడుతున్నదో, ఎండింపబడడం అంటే ఏంటి? విచారణ ద్వారా మనకేమవుతుంది? విచారణ లేకముందు ఉన్నటువంటి ఆ ఉత్సాహం విచారణ కలిగిన తర్వాత ఉండదు. విచారణ లేకముందు ఉత్సాహం వేరు, విచారణ కలిగిన తర్వాత ఉత్సాహం వేరు, అది తగ్గుతుంటుంది. ఇప్పుడు మనకేమైంది? విషయోద్రిక్తం అవుతుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలంటే ఈ యొక్క విషయ విచారణ అవసరమన్నమాట. లేకపోతే దే విచారణ ముందు విషయ విచారణ. ఈ విషయాల కంటే అత్యధికమైన ఆనందం ఇంకొక విషయంలో ఉంటుందన్నటువంటి దీనికి అత్యాశ చూపెట్టాలి. ఒకటి చూపెట్టకపోతే ఇది వదలదు. అర్థమైందా? దీనికి కుర్రవాడికి మట్టి తినకరా అంటే దానికి తగినటువంటిది ఏదో ఒక మంచి వస్తువు చూపెట్టాలి. అప్పుడే వాడు మట్టి తినడు. చేతిలో పట్టుకున్నది ఇవ్వడంటే ఎవడు పారేయడు. అంతకంటే విచిత్రమైన వస్తువు కనబడితే ఇది అక్కడ పడేస్తాడు. అర్థమైంది కదా? అది పట్టుకుంటాడు. ఈ ప్రకారముగా ఎప్పుడైతే అలాగా మనకి కూడా ఒక్కొక్కనొక సమయంలో ఏదో ఒకటి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. మొట్టమొదటి ఏముండేవి? మార్కోని కనిపెట్టినటువంటి రేడియోలు ఉండేవి. రేడియోలో కనిపెట్టాడు మనకి ఆయనే. అవి అలాగ మంచి చిన్నగా పెద్దగా ట్రాన్సిస్టర్లు అన్నీ తయారైనాయి. అవి అలా కొన్నాళ్ళకి ఏమైపోయినాయి. ఇప్పుడు ఆ రేడియోలు ఏమి ఉన్నాయా? ఎక్కడో ఏదో గ్రామ్ ఫోన్లో ఉంటే పంచాయతీ ఒకటి ఉంటుంది, అంతేగాని ఇళ్ళల్లో పోయినాయి. అర్థమైందా? టేపులు వేసుకొని మనం ఇంతకుముందు ఎన్నో తంటాలు పడేవాళ్ళం, అవి పోయినాయి. కాబట్టి ఇప్పుడు పోయాయి. అంతకుముందు ఈ కెమెరాలు తీసేటప్పుడు ఒక ఎంత క్యాసెట్లు ఉండేవి అన్నమాట. అప్పుడు నేను 20 ఏళ్ళ కిందటి అక్కడ ఈటీవీలో చెప్పేటప్పుడు ఎంత క్యాసెట్లు ఉండేవి. ఆ క్యాసెట్ నిండిపోయింది, మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు అవి పోయినాయి. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా ఒకటి వచ్చినప్పుడు ఒకటి మంచిది కనబడేటప్పుడు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంటాయి. ఆనాడు మనకి ఎలా ఉండేవి? ఫోన్ చేయాలంటే ఈ రింగ్ ఇలా తిప్పుతుండాలి. 8 నెంబర్లకు 6 నెంబర్లకు 6 సార్లు మధ్యన ఒక తిప్పు సరిగా వెళ్ళకపోతే మళ్ళీ మొదట తిప్పడం. ఆనాడు మళ్ళీ ఎస్టీడీ కావాలంటే ట్రంకాలు ఎప్పుడు వస్తుందో చూడాలి. సరిగా అది వచ్చేసరిగా ముందు మన బాత్రూమ్ పోయామనుకో అయిపోయింది, దీనికి మళ్ళీ 3 గంటల వరకు. అర్థమైంది కదా? ఇన్ని తంటాలు ఆనాడు. అలాగే ఇప్పుడు ఒకదానికోటి పెరిగిపోయేసరికి అలా ఉంటుంది. అలాగనే ఈ ప్రకారముగా ఎప్పుడైతే
ఈ రాగయుక్తమైనటువంటి దానికి విచారణ ద్వారా కొంత తగ్గించుకొని వచ్చామో మనం. దీనికంటే గొప్పదైన దాని రాగం ఉంటే ఈ రాగము విశేషం కాదు. ఈ రాగం వల్ల కలిగేది అల్పసుఖం, ఆ రాగం వల్ల కలిగేది ఉత్కృష్ట సుఖం అని ఎప్పుడైతే ఈ మనస్సుకి చక్కనైనటువంటి స్థితి కలిగిందో అప్పుడేమవుతుంది, ఇంతకుముందు రాగాలన్నీ విరాగ శుష్కే దానితో శుష్కమైపోయినప్పుడు శనకై, ఆ శనకై అంటే మెల్లగా అన్నమాట. ఒకేసారి పైకి పోకుండా మెల్లమెల్లగా శని రుప్రమేత్ బుద్ధ్యాధృతి గృహీతయ అన్నారు కదా. ఆత్మసంస్థ మనకృత్వ నకించిదపి చింతేది. శని కలగా శనకై అంటే నెమ్మదిగా, శని అన్నగా నెమ్మది. ఇవన్నీ ఒకటే అనమాట. దాని నుంచి ఉత్పత్తి అయినవి ఇవన్నీ శనగల నుంచి ఉత్పత్తి పదార్థాలు ఎలాగో ఆ శన శబ్దం నుంచి ఉత్పత్తి ఇవన్నీ కూడా. శనకై తత్వం ఆవిర్భవేత్. మెల్లమెల్లగా ఇతనికి ఆ యథార్థమైనటువంటి తత్వం, అమృతమైనటువంటి ఆ తత్వం, ఆ మధురామృతమైనటువంటి ఆనందతత్వము ఇతనిలో మెల్లగా ఆవిర్భవేత్. అక్కడ ఎలాగైతే మధురమైనటువంటి జలం ఆవిర్భవించిందో అది బురదలన్నీ పోయినాక ఈయనకి కూడా ఈ బురదనే రాగం పోతే ఆ విరాగం వల్ల ఆ బురద ఎండిపోయి ఇప్పుడు మనకి ఏమిటి తత్వం ఆవిర్భవేత్. అది ఆవిర్భవించాలంటే ఎలాగా మెల్లమెల్లగా ఆవిర్భవిస్తుంది. అర్థమైంది కదా. ఒకేసారి ఏది కూడా ఆవిర్భవించదు. పెరిగినా మెల్లగా పెరుగుతుంది, తరిగినా మెల్లగా తిరుగుతుంది. అంటే మన లోపల ఈ బయట విషయాలు అవి పెరిగితే ఒక దెబ్బకి ఒక రోజులే పెరిగిపోద్ది అంటావు, తరిగితే ఒక దెబ్బకి ఒక రోజులే తిరిగిపోద్ది. అది మార్కెట్ సంగతి వేరు. అర్థమైంది కదా. అది ఎక్కడ ఒకసారి టమాటా పళ్ళు 100 రూపాయలు అయిపోతాయి, ఇప్పుడు 20 రూపాయలు అయిపోయినా ఒకసారి 200 ఉందన్నమాట. అది వేరే సంగత. దానికి మెల్లమెల్లగా ఉండదు. ఈ మన సాధన మెల్లమెల్లగా ఇది ఈ విధంగా చెప్పి ఇప్పుడు 69వ శ్లోకంలో చెప్తున్నారు. యం విషయమపి లషిత్వా ధావతి బాహ్యేంద్రియద్వారా తస్యా ప్రాప్తో ఖిద్యతి తథా యథా స్వం గతం కించితో. యం విషయమపి లషిత్వా ధావతి, బాహ్యం విషయం అపి లషిత్వా ధావతి బాహ్య ఇంద్రియత్వో ఇంద్రియ ద్వారా తస్యాం అప్రాప్తౌ ఖిద్యతి తథా తథా స్వం గతం కించితో. చెప్తున్నారు ఇప్పుడు. యం విషయమపి మనకి లసిత్వా, ఏమి లసిత్వా, ఆ లసి అన్ని దానికి ఉపసర్గ పెట్టామనుకోండి. ఉపసర్గ పెడితే అభిలిషత్వ అని అయిపోద్ది అనమాట. అభి అన్నటువంటి ఉపసర్గ చేరితే అది అభిలషతి అని, అభిలాష అనమాట. అది అభిలాష అంటే అందరికీ అర్థమైపోద్ది. ఇలా అది మధ్య లక్ష్యత్వ, ఇది ఎక్కడి లక్ష్యత్వం అంటే ఏమిటా అని భ్రమ. అందుచేత ఈ యొక్క ఇది ఎప్పుడైతే ఎం అంటే ఏ విషయాన్ని లషిత్వా అంటే లెప్ప అభిలషించి, అదే అనమాట. అక్కడ ఏంటంటే అసమాపక్రియ అంటారు దీన్ని. కాబట్టి ఇది ఎం విషయమపి లషిత్వా, ఏ విషయాన్ని అభిలషించి ధావతి, ఎలా పరిగెడుతుంది అంటే బాహ్యేంద్రియ ద్వారా ధావతి. ఇది ఏ విషయం కోసమో మనసులో ఉద్దేశించి దాన్ని అభిలషించి ఆ విషయాన్ని పొందాలి నేను అన్నటువంటి ఉద్దేశ్యంతో ఇక వెళ్ళాలి. ఇప్పుడు విషయం ఉంది, కొన్ని మనకి బజార్లో దొరకచ్చు, అర్థమైంది కదా. కొన్నేమో
అక్కడ మనకి ఇక్కడ సింగపూర్లో దొరకవచ్చు, అర్థమైందా? కొన్ని ఇంకో దగ్గర దొరకవచ్చు, కొన్ని ఇంకో దగ్గర దొరకచ్చు. మరి అది దొరికిందాక అది మరి మనస్సు వేదనగా ఉంటుంది. అందుకని అతనికి అంటే ఏ విషయం, ఈ విషయాన్ని కాదు, నా ఫలాని విషయమని నిశ్చయం కాదు. ఆయన మనసులో ఏ విషయం ఉన్నదో ఎవరో తెలుసు. ఒకరికి ఇంట్లోనూ మంచి బ్రహ్మాండమైన లైటింగ్లు, చిన్న చిన్న బల్బులు అవి ఇక్కడ భారతదేశంలో లేక ఏం చేస్తారు, అందరూ సింగపూర్ పోతారు. అర్థమైంది కదా? అక్కడ సింగపూర్ కొట్లని తిరిగి వాడు ఇంకో దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళీ అక్కడ పోయినాడు దుబాయ్, అక్కడ దొరకలే. కోయిట్ పోయినాడు, కోయిట్ దొరకలే. అక్కడ చైనాలు దొరికితే బొమ్మన్నాడు, చైనా పోయినాడు, అక్కడ దొరకలే. అమెరికాలు దొరికాడు, అక్కడ దొరకలే. ఇది తిరిగి ఎక్కడ దొరకకపోతే వాడు ఏమనుకుంటాడా అది చెప్తున్నాడు. యం విషయమపి లషిత్వా బాహ్యేంద్రియ ద్వారా ధావతి. ఇవన్నీ బాహ్యేంద్రియాలే. బాహ్యేంద్రియాలు 10 అన్నమాట. అంతరింద్రియం ఒకటే. లేకపోతే ఒకసారి కంప్యూషన్ అనమాట. బాహ్యేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు అనుకుంటారు, అంతరింద్రియం ఇంకెంత జ్ఞానేంద్రియాలు తీసుకుంటారు. కాబట్టి బాహ్యాభ్యంతర జ్ఞానేంద్రియాలు బాహ్యేంద్రియాలే, కర్మేంద్రియాలు బాహ్యేంద్రియాలే. ఇవన్నీ బయట చూసే కదా గ్రహించేది. రూపం ఎక్కడ బయట, కన్ను కూడా బాహ్యేంద్రియమే. శబ్దం వింటుంది కాబట్టి శ్రవణం కూడా బాహ్యేంద్రియమే. ఎందుకంటే ఇవి అంతరింద్రియమా బాహ్యేంద్రియమా అని అర్థమయ్యేసరికి 6 నెలలు పడుతుంది. అర్థమైందా? రోజు వింటున్నా ఏది అంతరింద్రియమో ఏది బహిరింద్రియం అర్థం అవ్వదు. ఈ జ్ఞానం లోపలికి వెళ్తుంది కాబట్టి ఇది అంతరింద్రియం, ఇది అంతరింద్రియం కాదు. అందుచేత ఇది చెప్తున్నాడనమాట. ఒక మనస్సు ఒక్కటే అంతరింద్రియం. ఇప్పుడు అపరోక్షం పరోక్షం అర్థమయ్యేసరికి 6 నెలలు పడుతుంది. ఏమి అపరోక్షం అంటే ఏమిటి, పరోక్షం అంటే ఏమిటి? అది ఎన్నిసార్లు విన్నా అపరోక్షాన్ని పరోక్షంగా అనుకుంటాడు, పరోక్షాన్ని అపరోక్షంగా అనుకుంటాడు. ఎందుకంటే ఒక స్థిరం చేసి రాసుకొని రోజు చూస్తుండాలి. ఇదే పరోక్షము, ఇదే అపరోక్షం. పెద్ద అక్షరాలు ఎలాగైతే మనం పెద్ద అక్షరాలు వివాహాల కాటికి వేసుకుంటాం బోర్డులు, అలాగా చిన్న బోర్డు ఒకటి పెట్టుకుంటుండాలి. అది అయిపోతే దాని మీద మళ్ళీ అంటించుకుంటుండాలి కొత్తది. అందుచేత బాహ్యేంద్రియాలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు పోయినాయి అనుకోండి, అక్కడ మరి జ్ఞానేంద్రియాలు పోలేదు అనుకో. నువ్వు చూసి తెచ్చావా చూడలేదు తెచ్చావా, నీకేం చెప్పాను ఏ రంగులో తెమ్మను అంటారు ఇంటికి వచ్చినాక. అదే అంతరింద్రియం పాడా. నేను చెప్పిన రంగు వేరు, నేను చెప్పినటువంటి క్వాలిటీ వేరు. ఏమయ్యా నీకు కనబడలేదంటే నేను కళ్ళు మూసుకున్నట్టు ఒప్పుకోడు. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకున్నట్టే ఉంటుంది అనమాట. కళ్ళు మూసుకొని తెరిచేలోగా నీటి పారేస్తాడు బయటికి. నీ కళ్ళు నువ్వు లోపల నీ కళ్ళు మూసుకోమన్నాడు. నీకు బాహ్యేంద్రియాల ద్వారాగా చూసుకో. అంతరింద్రియంలో బయటికి వెళ్ళి మనం ప్రార్థించుకో. ఇక్కడ కూర్చొని అంతరింద్రియం పెట్టుకుంటాం. ఇది కర్మ. అర్థమైంది కాదు. చేత ఇవన్నీ బాహ్యేంద్రియాలు. అది ఇటువంటి బాహ్యేంద్రియ ద్వారా ధావతి. తస్య యస్మిన్ విషయే గతవాన్ ఆసీత్ ఏ విషయంలో ఇతను వెళ్ళాడో ఇప్పుడు తస్య అతనికి అప్రాప్తవు యథా తథా యథా ఏ ప్రకారంగా అయితే వెళ్ళినాడో తథా ఆ ప్రకారముగా ఏమి అప్రాప్తవు ఇతనికి ఆ వస్తువు ప్రాప్తం కాలేదు. ఇప్పుడు ఏమిటి? ఇక ఖిద్యతి స్వం గతం కించితో ఇకన అలాగా దానితో స్వం గతం తనకు ఇంకెక్కడ గతంగా తనకు సంబంధమైంది అనమాట. ఏమి స్వగతం ఏమి. కాబట్టి అందుచేత అతడు ఏం చేస్తాడు? ఇంకెలా చింతిస్తాడని చెప్తున్నాడు. స్వగతం కించతి ఎప్పటి నుంచో వీడికి దుఃఖం, ఆ వస్తువు దొరకలేని దుఃఖం. ఎలాగంటే ఎప్పటి నుంచో ఇంట్లో ఉంచిన వస్తువు తాతల నుంచింది, అది పోతే ఎంత దుఃఖమో అర్థమైందా? అది స్వం గతం యథా కించితో ఖిద్యతి
తథా తస్య అప్రాప్తౌ ఖిద్యతి. యథా ఏ ప్రకారముగా స్వం గతం కించిత్ వస్తువు ఏమి తనకి సంబంధమైనటువంటిది ఇంట్లో పరంపరగా ఉన్న వస్తువు ఒక వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువు పోతే ఎంత దుఃఖమో. ఇన్ని దేశాలు వెళ్ళి తన ఇంట్లో పెట్టుకో వస్తువు దొరకకపోతే అంత దుఃఖం. డబ్బు పోయిందని దుఃఖం లేదు, అర్థమైందా? అది లేకపోతే డబ్బు మిగిలిందని సంతోషం కూడా లేదు. ఇప్పుడు ఆ వస్తువు కొట్టు ఒక 5 లక్షలు, ఇక వెళ్ళడానికి ఒక 2 లక్షలు ప్లేట్లో, మొత్తం 7 లక్షలు పోయింది. పోయినా సరే ఏమైపోయింది ఇప్పుడు? ఆ వస్తువు పోయింది, మిగిలిందని ఉంటుంది సంతోషం. ఏదో మన లటలు కొంటాయి, దొరకపోవడే మంచిదైంది, లేదు ఆ డబ్బులేని మిగిలినాయి అనుకుంటాం. ఎందుకంటే వాడికి అన్న అడిగాడు, వాడికి ఇచ్చినాము, దొరకలేదు, తెచ్చి ఇచ్చేసాడు. పోయిందా? ఇవ్వకపోతే ఇవ్వలేదు అనుకోవాలి, వాళ్ళతో ఏమంటావు? తెచ్చి ఇచ్చిస్తే మనకి సంతోషం దుఃఖమా? సంతోషమే ఇంట్లో ఉన్నోళ్ళకి, అది ఎవరికి అవసరం వాడికి దుఃఖం. అర్థమైందా? ఎంత దుఃఖం ఉంటుందా అని మనం అంచనా వేసుకోవాలి కదా. వాడి దుఃఖం ఎంత ఉంటుందంటే, మన తాతల నుంచి ఒక వస్తువు వచ్చింది, అది బీరువాలు పెట్టాం. అది ఎప్పుడో గవ్వాన్ని బీరువాలు తీసి పెట్టారు, బయట ఏదో చూడడానికి బయట పెట్టారు, అది ఎవడో వచ్చి పట్టుపోయాడు. అర్థమైందా? ఈవేళ కొన్ని వస్తువు పోయిన అంత దుఃఖం ఉండదు కానీ, అర్థమైందా? అది చాలా కాలం 50 సంవత్సరాల మన వస్తువు దుఃఖం పోతే ఎంత దుఃఖమో అంత దుఃఖం అట. ఈ యొక్క అభిలషించినటువంటి వస్తువు ఏమి దొరకకపోతే అంత దుఃఖం అని చెప్పుకొచ్చాడు. అది అన్నమాట. ఆ విధంగా 69వ శ్లోకంలో చెప్పి ఇప్పుడు 70వ శ్లోకంలో చెప్పబోతున్నారు. నగనగర దుర్గదుర్గం ఆసరిత పరితః పరిభ్రమచ్ఛేత యది నో లభతే విషయం విషయంత్రితమివ ఖిన్నమాయాతి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఒకటి అయిపోయింది అది. ఆ ఉదాహరణ కొంతమందికి అర్థం అవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఆ ఉదాహరణ చెప్పినప్పుడు మనసు నిలబడకపోవచ్చు. ఇంకో ఉదాహరణ చెప్తే ఇదే నిలుస్తుందని అర్థమైంది కదా, అందుకని చెప్తున్నారనమాట. నగర అది నగర ఏంటంటే ఈ చేతస్ అంటే ఈ మనస్సు అనమాట. చేత అంటే కోరిన వస్తువు ప్రాప్తి కోసమని ముందు విషయం చెప్పున్నారు కదా, దాన్ని అధ్యాహారం చేసుకొని చేత చిత్తం అన్నమాట. చేత అనేది మొదట పంక్తిలో లాస్ట్లో ఉంటుంది. అది పరిభ్రమ నగర దుర్గమ సరిత పరిత ఏమి అలాగని పరిభ్రమత్ చేత ఏది నా లభతే విషయంత్రితం ఇవ ఖిన్నం ఆయాతి. ఇది అన్నమాట. అందుచేత అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. సరిత అసరిత అని సరిత అని 2 సార్లు మనం అది విషయం అది. కాబట్టి ఇక్కడ నగర 2 వచ్చాడు అంటే అర్థం ఏమిటి? నగ అంటే పెద్ద కొండలు, నగ అంటే పర్వతము అని అర్థమాట. నగ అంటే ఏమిటి? పర్వతం. ఇంకా మనకి తెలుగులో కూడా నగ అంటే ఏమిటి? వస్తువు అన్నమాట. ఈ మధ్యన మేము నగలు చాలా చేయించుకున్నామండి అంటారు. అది ఏ నగ? అది ఎందుకంటే నగ వచ్చినప్పుడు ఇదే డౌట్ వస్తుంది కదా, ఇదేమో పర్వతం అన్నారే, రోజు మా నగలు వాడుతూనే ఉంటుంటాం కదా. అది గొలుసా, నక్లీసా, లేదా పాపిడి చీర, వడ్డానమా, ఇవన్నీ కూడా మా నగలు కదా, అమ్మవారి పెట్టినప్పుడు ఏమిటా. అందుచేత ఆ నగలు కావు ఇక్కడ, అర్థమైంది కదా. నగ ఇది ఈ చేతస్సేటి ఆ వస్తు ప్రాప్తికి ఒకసారి పెద్ద పెద్ద కొండల్లోనూ కూడా, అంటే ఎవరికి ఏ వస్తువో తెలియదు కదా. ఏమంటారా? ఇప్పుడు సంజీవి కావాలంటే ఏం చేశాడు? ఆంజనేయుడు పోయినాడు. ఆయన బలవంతుడు కాబట్టి పర్వాలేకపోయింది.
ఇక మనమైతే కొండ చుట్టూ తిరిగి 7 రోజులు అయిపోయినాక ఇంటికి వచ్చి ఏడ్చుకొని కూర్చుంటాం. అయ్యో తిరిగి ఇంత దూరం నడిచెళ్ళానే, ఏమీ దొరకలేదు. ఇది అన్నమాట. అర్థమైందా? ఆయన పాపం ఆయనకి తెలియక, ఆయన బలవంతుడు కాబట్టి కొండనే మోసుకొచ్చేసాడు. అర్థమైందా? గొడవ లేకుండా మనం కొండను మోయగలం. ఈ రోజుల్లో 5 కేజీలు చేపు పట్టుకుంటే నడువు నొప్పి, ఇంకేం కొండ మోసిన ఇప్పుడే. అందులో వయసు అయిన తర్వాత మూతలు ఎక్కువ పెట్టుకొని అనుకో ఏదో ఒకటి వంగుతూనే ఉంటాయి. అందుకే తగ్గించేసుకోవాలి మూతలకన్నీ. అందుకే లగేజ్ లెస్ కంఫర్టబుల్ అంటారు. ఇందుకోసమే. అర్థమైందా? ఇప్పుడు అక్కడైనా పర్లేదు, ఒకడు కూలోడు ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు మరి మాటిగా. సరే, మొత్తం మీద ఇంకా నగర గొప్ప పట్టణాలు. అది ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ వస్తువు కోసం కొండల్లోనే తిరుగుతుంది. ఒకటి చెప్పాను అనుకోండి, అరే కొండల్లో ఉంటుందయ్యా ఒక పలాని వేరు, ఆ వేరు రంగులో ఉంటుంది, ఆ వేరు నువ్వు తిన్నావా ఏమే ఇంక నీ శరీరానికి రోగమే రాదంటాడు ఒకడు. అర్థమైంది కదా? నువ్వు ఉన్ననాడు వజ్రదేహం, నీకు ఇంకేమి ఉండదు. అలాంటిది ఇంకోటి ఉంది, అది తిన్నావా నీకు సిద్ధి వచ్చేస్తుంది అంటాడు. ఈడిగన సస్తాడు. ఒక కొండ 2 కొండల మొత్తం ఎన్ని కొండలు, తిరుపతి కొండలు అయిపోయినాయి, శ్రీశైలం కొండలు అయిపోయినాయి, హిమాలయ కొండలు అయిపోయినాయి. ఎన్ని కొండలు దిగినా అది దొరకాలి. అదేనా మరి అలా లెక్కేసుకోవాలి. ఈ ప్రకారముగా పెద్ద కొండలు. ఇకన కొంతమంది చెప్పారు కొండల్లోనే దొరుకుతుందయ్యా, అది ఇంపార్టెంట్ రాజధాని నగరాలు ఉంటాయి, అక్కడ హై లెవెల్ కుట్లు ఉంటాయి, షాపులు, అక్కడ దొరుకుతుంది పొమ్మంటాడు. ఇంకా పోయాడు అక్కడికి నగర పట్టణాల్లోనంతా తిరిగినాడు, అక్కడ లేదు. అలాగే నువ్వు రాజుగారి కోటలు, దుర్గాల కోటలు ఉంటాయి, అక్కడ దొరుకుతుంది అంటాడు. ఆ దుర్గం జరిగిపోయినాడా. ఇంకా దుర్గమా 2 అన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకదానికోటి, ఒకటి దుర్గ, ఇంకోటి దుర్గమ. దుర్గా అంటే కోటలు, దుర్గమ అంటే గమ, వెళ్ళుటకు సాధ్యము కాని ఏ ప్రదేశాలను ఏమంటారు? దుర్గమ. వెళ్ళుటకు సాధ్యమైన ప్రదేశాల్ని సుగమము అంటారు. అర్థమైందా? ఇది సుగమ, అది దుర్గమ, అది అనమాట. ఇక నడిచి వెళ్ళడానికి కూడా ఉండదు, వీలు కాని ప్రదేశాలు కొన్ని అక్కడ ఉంటాయి కొన్ని అనమాట. అటువంటివన్నీ సినిమాల్లో చూపెడుతుంటారు కదా. ఎక్కడికి వెళ్ళలేని ప్రదేశాలు కూడా వీడు వెళ్ళి సాధించుకొచ్చేస్తాడనమాట. అటువంటి ఇంకా ఏమిటి? సరిత పరిత, ఇవన్నీ ప్రాసలు. ఏమే సరిత. ఇక కొంతమంది నదులు, ఎన్నో కోడికి ఇష్టం అనమాట. ఇది కొంత మనమేమో కొన్ని నదుల్లో స్నానాలు చేస్తాం, చాలే అనుకుంటాం. అర్థమైందా? కొంతమందికి ఎన్ని నదులు ఉన్నాయో, ఎక్కడ సరస్వతి పుడుతుందో అక్కడ స్నానం చేస్తేనే అక్కడ తృప్తి అనమాట. అర్థమైందా? అది పోయినా మంచిదే, ఎందుకంటే అలాంటి సాగు మళ్ళీ దొరకదని ఏమిటా. అంతే కదా. ఇప్పుడు గంగాధరలో పోయేవాడికి ఇంకా మంచిది కదా, గంగా పాపం అంతా పోతుంది కదా. ఎవడు పోతాడు పాడా, వాడికి ఎక్కడో రాసుంటే అక్కడెక్కడ పోతాడా. కాబట్టి సాగునిది ముందే ఇచ్చాం, ఎక్కడ పోవాలో, గంగా నది ఒడ్డున పోవాలో, బాత్రూంలో పోవాలో, ఇంట్లో పోవాలో, ఎక్కడ పోవాలో అది ముందే ఇచ్చాం. అర్థమైంది కదా. అది ఆ ప్రకారముగా సరిత నదులు. ఇంకా ఏమిటి? పరిత. అపరిత అంటే అన్ని వైపులు చుట్టూ పరిభ్రమతో తిరిగాడుతున్నది ఏమిటి? ఈ చేత, ఈ మనస్సు ఒక దగ్గర కాదండి. మనస్సు వెళ్ళని స్థలం ఎక్కడుంది? అర్థమైందా? శరీరం వెళ్ళకపోతే పోవాలి, కానీ మనస్సు మాత్రం పోతుంది. అది దానికి ఇంకా అడ్డే ఉండదు. ఆ విధముగా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క అనేక మనకి కోరికలు మనకి ఉండని బట్టి తిరిగేది మనమే తిరగాలి. అర్థమైంది కదా. అది తిరిగితే తిరుగుతుంది, అది తిరిగి ఆయాసం చెందిపోయి అది వస్తుంది. అలాగే మనం తిరిగి మనం ఆయాసపడి వస్తాం. మనతో విడిగా ఉండదు కదా. మనం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది,
ప్రపంచమంతా ఆలోచిస్తుంటుంది మనస్సు. అలాగా ఇప్పుడు అన్ని వైపులకి ఈ మనస్సు తిరిగాడుచున్నది ఆ విషయం కోసం. కాబట్టి అటువంటి విషయము చెప్తున్నారు. అటువంటి విషయము ఎది నో లభతే, ఇంతవరకు కూడా తిరిగాడు ఎక్కడెక్కడో ఉంటుందని అటువంటి పొందాలనే ఉద్దేశ్యంతో ఎవరెవరు ఏం చెప్తారో అన్నీ తిరిగి వచ్చేసాడు. కానీ అదేమిటి, ఒకవేళ ఆ విషయము దేనికోసమైతే వెళ్ళాడో ఆలోచించిన విషయము అది ఏది ఒక పక్షంలో నా లభతే, అది ఒకవేళ ప్రాప్తం కానప్పుడు ఇంక ఎలాగయ్యా అంటే చెప్తున్నాడు, విషయంత్రితమివా విషయంత్రితమివ ఖిన్నం ఆయాతి. అది విషయంత్రితం అంటే ఏమిటి, విషప్రయోగం. మానవుడికి విషప్రయోగం చేస్తే ఎలా ఏమైపోతాడు, మూర్ఛిల్లి పడిపోతాడు. అర్థమైంది కదా. విషము తాగేవాడు కూర్చోగలడా, మామూలు తాగేవాడే కొంచెం కూర్చోగలడు, కానీ విషం తాగేవాడు వాడు ఏం చేస్తాడు, విషప్రయోగం చేసినటువంటి వాళ్ళు. అందుకని విషయంత్రితం అన్నాడు. విషయంత్రితం అంటే విషయ ప్రయోగం. అటువంటి విషయ ప్రయోగంతో ఏమిటి, ఖిన్నం ఆయాతి, దానితో మూర్ఛిల్లినచో ఏ విధంగా అయితే ఉంటుందో, విషప్రయోగము ద్వారా మూర్ఛిల్లినటువంటి వాడు ఎలా ఉంటాడో అటువంటి దుఃఖముతో ఇతడు ఆయాతి, అటువంటి దుఃఖాన్ని పొందుతున్నాడనమాట. ఇంతకుముందేమో ఇంట్లో వస్తువు చాలా వచ్చిన వస్తువు పోతే ఎంత దుఃఖమో, విషయం ప్రయోగం చేసిన మూర్ఛిల్లిపోతాడు వాడి ఎలాగొస్తే దుఃఖమో, అటువంటి దుఃఖంతో వీడు ఉంటాడని అర్థం. అటువంటి ఆ మూర్ఛిల్లిన వాడు ఉన్నట్లుగా మిక్కిలి దుఃఖంతో పొందుతాడు, ముక్కి దుఃఖంతో ఉంటాడు, ముక్కిలి దుఃఖంతో వస్తున్నాడు అని కన్నా పొందుతున్నాడు ఉంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారముగా ఆ రెండు చెప్పారు. అది చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, తుంబీఫలం జలాంతర్బలాదక్షిప్తమప్యుపైత్యోర్ధ్వం తద్వన్మనస్వరూపే నిహితం యత్నాద్ బహిర్యాతి. తుంబీఫలం జలాంతర్బలాత్, తుంబీఫలం జల అంతర బలాత్ అధః క్షిప్తం అపి ఉపైతి ఊర్ధ్వం తద్వత్ మనః స్వరూపే నిహితం యత్నాత్ బహిర్యాతి. ఈ మనస్సు ఎంత మనము ధ్యేయాకారంలో ఉంటున్నా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే ఎలాగొస్తుంది బయటికి అని చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు తుంబీఫలం, తుంబీఫలం అంటే సొరకాయ. మన సొరకాయలు తీరా బజార్కి వెళ్ళి అంటాం కదా, ఆ సొరకాయ పండు అనమాట, పండిన పండు ఎండిపోయిందా. ఆ తుంబీఫలం జల అంతర్బలాత్ అధః క్షిప్తమపి, ఆ ఎండిపోయినటువంటి అది నీటిలోనూ ముంచినా అది మురుగుతుంది. అప్పాడ కాసేపు అలా ముంచినంతసేపు అంతే, తర్వాత ఏమైపోతుంది, పైకి తేలిపోతుంది. అది చెప్తున్నాడు. తుంబీఫలం జల అంతః బలాత్, జలం లోపట బలత్కారంగా అధః క్షిప్తమపి, అలా ముంచి పట్టుకుంటాడు, ఉంచేలాగా. తర్వాత అదేమవుతుంది, ఉపైతి ఊర్ధ్వం ఉపైతి, పైకి వచ్చేస్తున్నది. అది అలాగనే తద్వత్ మనః స్వరూపే నిహితం యత్నాత్, తద్వత్ మనః యత్నాత్, అక్కడ కూడా బలాత్, ఇక్కడ ఏమిటి యత్నాత్, యత్నం. మన తద్వత్ అంటే తుంబీఫలం మాదిరిగా అంటే సొరకాయ మోడల్గా,
చనిపోయిన సొరకాయ ఉంటుంది అని అది ఎంత మనం పెట్టినా తక్కువ బయటకు వచ్చేస్తూనే ఉంటుంటుంది. అలాగే ఇదే తద్వత్తు మనః యత్నాత్ స్వరూపే నిహితం. ప్రయత్నం ద్వారా స్వరూపం అన్నప్పుడు ఇక్కడ మనకేమిటి, అది సాకార ధ్యానం తీసుకోవచ్చు. అర్థమైంది కదా. స్వరూపం అన్నప్పుడు 2 రూపాలే, విష్ణు స్వరూపము, శివస్వరూపము, తన స్వరూపము. ఏ స్వరూపంలోనూ ముంచినా ఏమి వీడికేమో లోపల విషయవాసన ఉండేటప్పుడు అక్కడ ఎక్కడ ఉంటుంది, అది ఉండనే ఉండదు. మరి అదే కదా, మనం అరగంట కూర్చున్నా అరగంట మన లెక్కలో ఉంటుంది, భగవంతుడి లెక్కలో ఏముంటుంది. ఆయనకి మా స్వరూపంలో, భగవంతుని స్వరూపంలో తన్మయత్వం చెందినటువంటి సెకనే ఆయనకి లెక్క. అలాంటి 60 సెకండ్లు 1 నిమిషం. ఇది 60 రోజులకు అవుతుందో 120 రోజులకు అవుతుంది నిమిషం మనకు తెలియదు. అర్థమైంది కదా. కానీ మనం అరగంట సేపు చెయ్యాలి. చేస్తూ నిలబడుతుంది, మిగతాది పుణ్యం స్టాక్ అయిపోద్ది. అర్థమైంది కదా. 2 లాభాలు. నిలబడిందా 1-2 నిమిషం మంచిదే, ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదనకు వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. నిలబడలేదా మామూలు పుణ్యం ఎక్కడ పోదు. మనం ఆడుకొని భగవన్నామం చదివినా, పాడుకొని భగవన్నామం చదివినా, తింటూ భగవన్నామం ఇది పుణ్యమే. అది అక్కడ తింటుండ అనుకుంటే పుణ్యం వస్తుందంటే, ఇప్పుడు కొన్ని ఆశ్రమాల్లో ఏమిటి, కొన్ని ఆశ్రమాల్లో మౌనం ఉంటుంది. అదే ఇప్పుడు చిన్మయ మిషన్ ఆశ్రమం ఉందనుకోండి, వాళ్ళు భోజనం కాడ కూర్చొని ఒక్కొక్కరు చదువుతుంటారు. ఒకడు హరే రామ హరే కృష్ణ కానీ, ఇంకో శ్లోకం కానీ, ఇంకోటి ఒక శ్లోకం కానీ చదువుతూనే ఉంటారు పంక్త పూర్తి అయిందాక. అలాగే కాశీలో కూడా భోజనాలు పెట్టారనుకోండి, తింటూ ఉంటుంటాడు, ఒకడు పద్యం చదువుతుంటాడు. అలా పార్వతీపదే హర మహాదేవి వీడికి వాడి చదువుతుంటాడు. అంటే ఏమిటి, తింటుంటే బాగున్నాల్సింది ఎంగిలైపోతుంది మన బాధ. అది ఎంగిల్ లేదు, గింగిల్లే, అదంతా పావడం అయిపోతుంది. ఏమిటి భోజనం. పక్కనోడు కూడా నోరు లెగుస్తుంది కాస్త, నేను కూడా చదవకపోతే బాగుండదు అని. అర్థమైంది కదా. అందుచేత ఎలాగని తద్వత్తు యత్నాత్ స్వరూపే నిహితం. మన ప్రయత్నం ద్వారా మనస్సు పెడుతున్నా ఎలాగది ఆ యొక్క సొరకాయని పైకి వెళ్ళిపోయినట్టుగా ఆ స్వరూపం నుంచి కొట్ట ఇటు బయటకు వచ్చేస్తుంది. బయటకంటే ఎక్కడికో జరిపోతుంది. అర్థమైంది కదా. అది చెప్తున్నాడు. బహిర్యాతి బహిహి యా ప్రాపణే గచ్చతి పొందుతున్నది. ఏమిటి అది బయటనే పొందుతున్నది, కానీ బయట స్వరూపాన్ని పొందుతుంది, కానీ లోపల స్వరూపాన్ని పొందడం లేదని తాత్పర్యం అన్నమాట. మన ఏ స్వరూపానికి మనం ధ్యానం చేస్తున్నామో ఆ స్వరూపాన్ని చూస్తే అదొక ఆనందం, అది వదిలి బయట స్వరూపానికి పోతే దుఃఖం. అర్థమైంది కదా. అది వదిలి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. అందుచేతే మనకి ఈ మనస్సులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో వాటిని మనం ఏం చేయాలి, తీసుకోవాలి. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 72వ శ్లోకం. ఇహవా పూర్వభవేవా స్వకర్మణైవార్జితం ఫలం యద్యతో శుభమశుభం వా తత్తద్భోగోప్యప్రార్థితో భవతి. ఇక్కడ చెప్తున్నారు. ఇహ వా పూర్వభవే వా స్వకర్మణైవ స్వకర్మణ ఏవ స్వకర్మణైవ స్వకర్మణ ఏవ స్వకర్మణైవ ఆర్జితం ఫలం యద్యతో యతో తతో. ఇక్కడ తీసుకుంటే యతో తతో యద్యతో కల్పించిన యద్యత్ అన్నమాట. ఈ ప్రకారముగా శుభం అశుభం వా తత్తద్భోగో తత్తు తత్తు కలిసి తత్తత్ అనమాట. శుభం అశుభం వా తత్తు తత్తు భోగో అపి
అప్రార్థితో భవతి చెప్తున్నారు ఇక్కడ. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇహవా, ఇహ అంటే ఈ లోకంలో, మనం ఈ లోకంలో చేసినటువంటివి అని, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు ఉన్నదో ప్రారంధం అది ఈ లోకంలో అనుభవించాలి. అలాగని పూర్వభవేవా, ఇవన్నీ ఎట్లాగా? మనం ఎవరితో చేసింది మనకు రాదు. స్వకర్మనైవ ఆర్జితం ఫలం, ఇహ ఈ లోకంలో కానీ, అలాగనే పూర్వం అంటే ఇంతకుముందు ఈ జన్మ కన్నా ముందు చేసినటువంటి, ఇహ అంటే ఈ లోకంలో, అలాగే పూర్వభవే అంటే పూర్వము ఇంతకుముందు జన్మలో చేసినటువంటి స్వకర్మనైహి, స్వకర్మణ ఏవ అంటే అర్థం తను చేసిన కర్మ ద్వారా ఆర్జితం ఫలం, మనం చేసినటువంటి ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క, అది ఎక్కడ? ఇక ఈ జన్మలో మనం అస్మిన్ జన్మని జీవన్ సతి అంటే ఈ జన్మలో జీవించి ఉండగా మనం అనుభవించిన ఫలము ముందు జన్మ నుంచి మనకేమైపోయింది? సంచితాన్ని నుంచి పాస్ అయిపోయింది. సంచితం ఉంది పోగు, ఆ పోగులో ఈ జన్మ కొంత పోగు వచ్చిందనమాట. అర్థమైంది కదా? అది ఈ జన్మలో మనం ఏం పోగు తెచ్చుకున్నామంటే కొంత పోగు తెచ్చుకున్నాం. ఎవడి పోగు వాడిదే, ఈ పోగు ఎవరిది పట్టుకెళ్ళిపోవడానికి లేదు. అర్థమైంది కదా? ఇదంతా ఎవరి పోగు అది ఎప్పుడు పట్టుకెళ్ళేదే లేదు కూడా. అలా పట్టుకెళ్ళిపోతే ఎందుకు దండగా? అయ్యా మన కష్టం పోగు వాడికి ఇచ్చేసేవాళ్ళం, కూడా ఇక పట్టుకుపోయేవాడు, వాడి సుఖం పోగు మనం తెచ్చుకుంటేవాళ్ళం, మనం ఎప్పుడు సుఖంగా ఉండేవాళ్ళం. ఏ పోగులైనా మార్చుకోవచ్చు, కానీ ఈ పోగులు మాత్రం మార్చుకోలేము, మారవు కూడా. ఇది అందుచేత అది పూర్వభవేవా, వెనుకటి జన్మలో కొన్ని ఏమిటంటే ఇక్కడ ఇహ పక్కన వా ఇచ్చాడు కాబట్టి ఈ జన్మలో చేసినవి కొన్ని, అలాగనే పూర్వజన్మములో చేసినవి. అయితే సంచితం నుంచి వచ్చిన ప్రారంధము అది ఈ జన్మకి సంబంధం దానికి లేదు. అది ఆ ప్రారంధం ఈ జన్మలో అనుభవించాలి. ఇదెందుకు ఈ విశేషం వేశాడు అనేది, ఇది అత్యుత్కటై పుణ్యై, అందుకని ఇహ వా అని పెట్టాడు. ఎక్కువ పాపం కానీ ఎక్కువ పుణ్యం కానీ చేస్తే అది ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇహ వా, ఇహ వా అది పెట్టారనమాట. పూర్వభవేవా అంటే పూర్వజన్మ కర్మలు చేసిన ఫలితాలు తప్పకుండా అనుభవించాలి. సామాన్యమైన ఇప్పుడు చేసిన ఫలితాలు మాత్రం సామాన్యమైనవి, ఇప్పుడు చేసినటువంటి ఫలితాలు అవి ఏం చేయాలి? అవి వచ్చే జన్మకి అనుభవిస్తాం. కానీ ఇహవా ఈ జన్మలో చేసినవి కూడా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? అప్పుడు దీనికి ఒక ఫండమెంటలీ అత్యుత్కటై పుణ్యై పాపై అత్రైవ సమలీయంతే అంటే ఇహైవా, ఇహైవన్నా అదే, అత్రైవన్నా అదే. అంత కాబట్టి ఎక్కువ పుణ్యం చేసినా ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది, ఎక్కువ పాపం చేసినా ఈ జన్మలో అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇహ వా పూర్వభవేవా ఏమిటో అది స్వకర్మనైవ ఆర్జితం ఫలం. ఇక్కడ ఎవరు చేసిన ఫలం మనకి ఏమీ సంబంధం లేదు. నీ వల్లే నాకు ఈ కర్మ వచ్చిందిరా అంటాం మనం. కొంతమంది ఆడి వల్ల వచ్చింది, మన కర్మ ఇది, నిందలేందే బొంది పోతున్నట్టు మన కర్మ ఫలానికి వాడి మీద వీడి మీద ఎవడో ఒకటి సాక్షాత్ భగవంతుడు డైరెక్ట్గా పోయిస్తాడు పుణ్యం పాపం మనక వచ్చింది. ఈయన వల్లే మాకు బాగా అయిందండి, మేము ఇప్పుడు బాగున్నామంటే ఈయన వల్లేనే అని కొంతమంది అంటారు. మరి కొంతమంది ఏమంటారు, మేము చెడిపోవడానికి కారణం కూడా ఈయన వల్లేనే అంటారు. వచ్చిన బాగా అవడానికి ఈయన వల్లే, మరి చెడిపోవడానికి ఇంకొకటి వల్ల
ఆయన వల్ల ఈయన అనుకో చెప్తున్నానా. ఈ ప్రకారముగా ఎందుకు అంటే మనకి ఆ కర్మ ఫలం ఉంది కదా, ఆ కర్మఫలం ఎవరి ద్వారా ఇప్పిస్తుంటుంది. అయింది కదా. లాభం ఉన్నప్పుడు కూడా ఎవరి ద్వారాగా ఇప్పిస్తుంది, నష్టం ఉన్నప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా తీసుకోబడుతుంది. అర్థమైంది కదా. లాభం ఇప్పిస్తుంది, నష్టం తీసుకోబడుతుంది. అందుచేత అది ఎక్కడదయా అంటే ఏమీ లేదు. స్వకర్మణైవా, స్వ తన యొక్క కర్మ ద్వారా ఆర్జితం ఫలం ఎత్తు ఏదైతే ఉన్నదో ఎత్తు ఎత్తు అనమాట. ఇక్కడ అక్కడ తత్తు అనమాట. ఒక ఎత్తు దానికి తీసుకుంటే ఏమి దృష్టాంతానికి కూడా ఇంకొక ఎత్తు తీసుకొని తత్తు ఉపయోగించుకోవచ్చు. అందుచేత ఎత్తు ఏదైతే ఆర్జితం ఫలం ఏదైతే ఎత్తు ఫలం ఏంటి ఫలం? ఏదైతే ఆర్జితం ఫలం, అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. ఎత్తు ఫలం ఏ ఫలంలో అర్థం అన్నమాట. ఎత్తు ఫలం అంటే ఏ ఫలం తత్తు ఆ ఫలం ఒకటి పుణ్యం ఉండొచ్చు, ఒకటి పాపం ఉండొచ్చు కదా. అందుకనే అంతా ఒకటే అయితే ఎన్నిసార్లు అక్కర్లే ఏ ఫలం అని అంటారు. అన్నీ అక్కడ మామిడి పండ్లే ఉన్నాయనుకోండి, ఇక దానికి ఎందుకు అన్నీ కల్పిస్తే అప్పుడు ఆ సంతలో ఆ కలిపిన పండ్లు ఎత్తు ఏ ఫలం భాగించుకోవాలి. పూర్తిగా పాపంతోనూ రాలేదు మనం, పూర్తిగా పుణ్యంతోనూ రాలేదు. పాప పుణ్య మిశ్రమ జన్మయే మానవ జన్మ. ఈ రెండు మిశ్రమే మనకి. పుణ్యఫలం ఒకసారి వస్తుంది, పాప ఫలము ఒకసారి వస్తుంది. ఏమంటారు అది. కాబట్టి పుణ్యంలోనూ పాపం ఉంటుంది, పాపంలోనూ పుణ్యం ఉంటుంది. రెండు మిశ్రమం కదా. దాన్ని ఒకసారి అంటుకుంటుంది, దీన్ని అంటుకుంటుంది. అన్నీ ఉన్నా ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఎంత దుఃఖం ఉన్నా ఏదో ఒక సుఖం కలుగుతుంటుంది. ఏమంటారు? ఎంత దుఃఖం ఉన్నా ఏదో సుఖం కలుగుతూనే ఉంటుంది. ఎంత సుఖం ఉన్నా ఏదో దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అందుచేత ఈ రెండు ఎత్తు ఆర్జితం ఫలం అది శుభం అశుభం వా. పుణ్యం శుభం, అశుభం పాపం అశుభం. కాబట్టి శుభం వా అశుభం వా తత్తద్భోగోపి అప్రార్థిత భవతి. ఇది విశేషణం. ఇక్కడ అర్థమైంది కదా. ఈ విశేషణం అప్రార్థిత భవతి. ఎవ్వడు కూడా నాకు కష్టం రావాలని కోరుకుంటాడా? ఎవ్వడు కోరుకోడు. ఎవరు కోరుకోడు కాబట్టి దాన్ని అప్రార్థిత అంటారు. అర్థమైంది కదా. కోరుకోని దాన్ని కోరిన దాన్ని ఏమంటారు? ప్రార్థన. ప్రకర్షేణ అర్థన ప్రార్థన. ప్రకర్షేణ అర్థం ప్రార్థం అది. కాబట్టి అర్థించడం అది. ఆర్థో జిజ్ఞాసుర అర్థార్థి. అక్కడ ఆర్థ అది. కానీ ఇక్కడ ఆర్థి అన్నమాట. ఆర్థి వేరు, ఆర్థ వేరు. కాబట్టి ఇక్కడ ఏమిటిది? అర్థి అంటే ఏమిటి? ఒక ప్రయోజనం ఉండాలి. అర్థి అంటే ఒక ప్రయోజనం అన్నమాట. అర్థి అంటే ఒక వస్తువు అన్నమాట. అర్థమైంది కదా. అది ప్రకర్షే. అది అర్థి అంటే ఏమిటి? మనము అర్థించడం అన్నమాట. అర్థించడం. భిక్షార్థి, ధనార్థి, పుత్రార్థి. అర్థమైంది కదా. ఇక్కడ ఏమిటంటే అర్థి, భిక్షణ అర్థి కొంతమంది, ధనాన్ని అర్థి, ఇంకోడు పుత్రుల్ని అర్థి, ఇంకోడు బంగారాన్ని స్వర్ణార్థి, రజితార్థి, తామ్రార్థి తక్కువలేండి. అర్థమైంది కదా. సరే ఏదో మరి సంధ్యావందన పాత్ర లేదో వాడు కూడా నాకు ఎప్పుడు తామర బాధ దొరుకుతుందో వాడు బాధపడతాడు. ఎవరో పుణ్యాత్మలు చూసి ఎందుకులే నేను ఇస్తానులే నీకు పాత్ర కొనేసి వాడికి ఇస్తూ ఉంటుంటారు ఆ సంధ్యావందన చేసుకున్నవాడు. ఈ విధముగా ప్రకర్షణ అర్థి ప్రార్థన. బాగా అర్థించడమే ప్రార్థన అన్నమాట. ప్రతి ప్రార్థనలోనూ కూడా అన్నీ ఉంటాయి. ఏ ప్రార్థన చేసినా మనకి ఏం కావాలో లిస్టల్లా ఆ ప్రార్థనలోనూ
ఉంటూనే ఉంటుంది. ఒక స్తోత్రం ప్రార్థన చేసినా ఆ స్తోత్రంలో ఆయన విషయం ఉంటుంది, మన విషయం ఉంటుంది. అర్థమైంది కదా, రెండు విషయాలు. ఆయన విషయం కొంచెం ఎక్కువ పెట్టుకొని మన విషయం తక్కువ పెట్టుకుంటే దానికి ఫలితం ఎక్కువ వస్తుంది. అంతా మందే పెట్టుకొని చివరికి ఏదో అంటే ఆయన అంతే ఇస్తాడు. అర్థమైంది. అందుకనే కొంతమంది స్తోత్రాలు ఆయన ఎక్కువ పెడతారు. లాస్ట్లో ఈ స్తోత్రం ఎవరు చదువుతారో వాళ్ళకి అన్నీ ఐశ్వర్యాలు వస్తాయని చెప్తారు. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధో అని చెప్పుకొచ్చారు కదా. ఆయనకి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కలుగుతాయి. ఈ ప్రకారముగా ఇకవా ఇక్కడ అప్రార్థిత నేను ఈ మధ్యన ఏమీ కోరడం లేదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమీ కోరడం లేదు. ఏమి నమస్కారం చేసి వస్తాను, కానీ నాకు వద్దన్న అన్ని వైపులో డబ్బు వచ్చేస్తుంది అంటారు కొంతమంది. అర్థమైంది కదా. కొంతమంది వెళ్తారు, నువ్వేమి కోరుకున్నావా, అచ్చే నేనేమి నా జీవితంలో కోరడం అలవాటే లేదు. నీవేమీ కోరకపోతే ఎంత వస్తుంది కదా, కోరితే ఎంత వచ్చేస్తుందో అనుకుంటారు వీళ్ళు. అర్థమైంది కదా. నువ్వు ఏమీ కోరకపోతే ఎంత డబ్బు ఉంది నీకు అంటే అది చెప్తున్నాడు. శుభం అది రావాల్సిన మంచి శుభమైనా అప్రార్థిత అది ప్రార్థన లేకపోయినా వస్తుంది. ఏమొస్తుంది? అది స్వకర్మనేవి ఆర్జితం పూర్వఫలం. తన కర్మ ద్వారా ఏమైతే ఆర్జించి ఉంచుకున్నామో అది కోరాలని ప్రశ్న ఏమీ లేదు. ఒకవేళ నాకు వద్దు నాకు రోగం వద్దు, ఒంట్లోనే ఏది అనుకున్నాం అనుకోండి, అది రాకుండా ఉంటుందే. అది అన్నాడు, నువ్వు కోరకపోయినా. అర్థమైంది కదా. నువ్వు కోరకపోయినా అప్రార్థిత అశుభం కూడా వస్తుంది. అర్థమైంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు మన దగ్గర స్టాక్ ఉన్నాయన్నమాట. ఏది ఎప్పుడు రావాలనేది ఆయన విభజించాడు, మనకు తెలియదు. అర్థమైంది కదా. ఆయన విభజనకర్త అయింది. అర్థమైందా. అందుచేత ఏది ఎప్పుడు రావాలా అనేది అది అందుకనే కొంచెం వెయిటింగ్ ఉండాలి, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. ఇది కన్ఫర్మే. అక్కడ వెయిటింగ్ ఉంటే కన్ఫర్మ్ అవ్వదు మనకి ఎక్కడ, కొన్ని ఫ్లైట్లో కానీ. అర్థమైంది కదా, ట్రైన్లో కానీ. ఇది కన్ఫర్మే. దేని తర్వాత ఏది రావాలనేది ఇది కన్ఫర్మే. ఇంకా అది కూడా ఏదో వస్తుంది ఆఖరికి. లేకపోతే సీట్ దొరకపోయినా ఆర్ఏసీ వస్తుంది అనమాట. అది ఇంక మామూలు టికెట్ అయితే పర్వాలేదు. ఈ కంప్యూటర్ టికెట్ అయితే మొత్తం పోతుంది, సీట్ క్యాన్సిలే. వెళ్ళి టికెట్ పట్టుకెళ్ళామంటే ఇప్పుడు ఎవడైనా మంచోడు చూసి ఆ పక్క ఈ పక్క కూర్చోలే, నీకు టికెట్ ఉంది కదా అంటాడు. ఏమిటి ఇంకా అది కూర్చోడానికి వెళ్ళేది. సరే, ఇప్పుడు ఆ ప్రకారంగా చెప్తున్నాడు. ఇప్పుడు అశుభం వా తత్తద్భోగోపి అప్రార్థితో భవతి. మరి ఇహైవ అన్నాడు, ఇహవా అన్నాడు కదా. ఇహలోకంలో కూడా శుభాశుభములు ఫలం అప్రార్థిత వస్తుందని. అదేమిటంటే అత్యుత్కటై పుణ్యై పాపై అత్రైవ ఫలం అశ్నుతి అన్నటువంటి ఒక ఫండమెంటరీ అనమాట. వీటికి అధిగమించినటువంటి ఒక ఫండమెంటరీ అది విధానం. అందుచేత అతి ఎక్కువ పుణ్యం చేసేవాడికి కూడా ఈ జన్మలో ఆ ఫలితం వచ్చేస్తూ ఉన్నది అన్నమాట. మరి ఎక్కువ పాపం చేసేవాడికి కూడా వస్తూ ఉన్నది. అలాగనే మరి పూర్వం నంది, ఆ నంది ఏం చేశాడు? అతడు చక్కగా ఈ జన్మలో ఎనలేని జపం చేశాడు. అర్థమైంది కదా. ఆ జపతో నాస్తి పాతకం, జప్యేనైవత సంసిద్ధేత్ కుర్యాదన్యన్నవా కుర్యాత్ బ్రాహ్మణో మైత్రి ఉచ్యతే, మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అన్నారు. కాబట్టి ఏమిటంటే కొంత జపం ద్వారా ఇంకో పని చేసినా చేయకపోయినా ఆ సిద్ధి వచ్చేస్తుందని అక్కడ. అందుకు ఆయన ఎనలేని జపం చేసేసాడు. ఆ జపానికి ఏమైపోయింది? కైలాసం నుంచి శంకరుడే వచ్చేసాడు. అర్థమైంది కదా. వచ్చిన తర్వాతే ఎక్కడ ఈ విచిత్రం లేదు. అర్థమైంది కదా. ఇది ఒక విచిత్రం అన్నమాట. అందుకే ఈ ఉదాహరణ పట్టుకోవడం మనం. అర్థమైందా. తగ్గిన వాళ్ళు వచ్చినట్టునే కోరుతారు, ఏదో నాకు కొన్ని కోట్లు కావాలా, కొన్ని లక్షలు కావాలో, కొన్ని భూములు కావాలి, లేకపోతే నేను అన్నిది జరగాలి, ఏదో ఒకటి ఉండాలి. ఈయన అదే ఇంకోలే కర్మ.
ఎప్పుడూ ఈ క్షణం కోరుకోమన్నావు కాబట్టి ఈ క్షణం నుంచి ఎప్పుడు నిన్నే చూస్తుండాలన్నాడు. నీ దొంపాదే, ఇది రికార్డు బ్రేకర్ భగవంతుడేమి. ఎంతవరకు నేను ఎంతమందికో సాక్షాత్కరించాను, కానీ ఇలాంటి కోరిక ఎవడు కోరలే. ఇది మహా పెద్ద కోరిక అయిపోయా. చూసినోడికి ఏమిటిరా, ఏం కోరుకున్నాడు రా అని అనిపిస్తుంది. వాడికి ఆయన దృష్టిలో కొండంత కోరిక అయిపోయింది. ఏమి హిరణ్యకశిపుడు ఎంత కోరినా చిన్న కోరిక అయిపోయా, రావణాసుడు అంత కోరిన చిన్న కోరికే, కుంభకర్ణుడు అంత కోరిన చిన్న కోరిక, ఇదో పెద్ద కోరిక అయిపోయింది ఆయనకి, ఎవరికి, భగవంతుడికి. ఇంకేం చేయాలా, దాంతో కట్టెతో కైలాసం అంటారు, ఇదే అనమాట. కట్టెతో కైలాసం, సచ్చినా కదా కైలాసం పోతాం మనం, స్వర్గం కానీ కైలాసం కానీ వైకుంఠం కానీ. ఇప్పుడు కట్టుతోనే కైలాసం అంటే అర్థం ఏంటి, ఆ పుణ్యానికి ఈ శరీరంతోనే పోయినట్టు, అది అనమాట. అది కథ. అలాగనే ఒక ఇంద్రసీట్లో కూర్చున్నవాడు చేయరు, ఆయన తప్పు చేశాడు కాబట్టి అర్థమైంది కదా, ఆయనకి ఏమైపోయింది, అంత పాపం ఎక్కువైంది కాబట్టి ఈ జన్మలోనే అజీరమై పుట్టేశాడు శాపానిగా. ఇలాగా ఎందుకు, ఇహ స్వకర్మనేవి ఆర్జితం ఫలం అత్రైవ అశ్నుతే పొందుతున్నాడు. అలాగనే పూర్వభవేత్తు, అది అలాగా సజ్జితం నుంచి ప్రారంధానికి వచ్చి ప్రారంధం నుంచి ఇటు వచ్చిందనమాట. అది అందుచేత ఈ విధముగా కర్మఫలాలని చెప్పారు. మరి ఇంతకీ మన మనస్సుని ఏమిటి, మనం స్వాధీనం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం అంటూ ఉండాలి, అది అనమాట. ఎవరి మనస్సుని ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరి మనస్సుని వారే స్వాధీనం చేసుకోవాలి. ఎవరు తరింపవలసినటువంటి విషయాన్ని వారే తరింప చేయాలి. అది ఎప్పుడు స్వాధీనం చేసుకోవడానికి మనం ఎలా స్వాధీనం చేసుకోవాలో ఈ కిటికీల పాయింట్లన్నీ కూడా ఈ వేదాంతం వింటూ ఉంటుంటే మనకు అర్థమైపోతాయి. కాబట్టి ఇటువంటి వేదాంత శ్రవణానికి కావలసిన సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్యాన్ని మనకి అమ్మవారు అలాగని ఆ యొక్క శంకరాచార్యులు ఇచ్చి సదా బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.